డైరెక్ట్గా ఎవరు కూడా నాకు యేసు వద్దని చెప్పరు. అంత ధైర్యం ఉందా? ఎందుకంటే యేసు తప్ప మనకు వేరే మోక్ష మార్గం లేదని మనందరికీ తెలుసు. అందరికీ ఆ వాక్యము తెలుసు, యేసు ద్వారా తప్ప మనకు మోక్ష మార్గము లేదు. కాబట్టి యేసును డైరెక్ట్గా నేరుగా ఎవ్వరు నిరాకరించరు. కానీ ఇండైరెక్ట్గా వాక్యమును తృణీకరించన్నా యేసుని హత్తుకోకుండా ఉంటారు. సంఘమును పక్కన పెట్టి సంఘముతో సరి అయిన సహవాసం లేక సంఘమును హత్తుకోకుండా దూరము నుండి వెంబడించేవారు కూడా ఉన్నారు. నేరుగా ఎవరికి ఉండే ధైర్యం లేదు. నాకు యేసు వద్దని చెప్పే ఉండే ధైర్యం ఎవరికి ఉన్నదండి? ఎవరికైనా ఉందా? అంటే సువార్త అర్థమైన వాడైతే అన్నాడు నాకు యేసు వద్దని అన్నాడు. కానీ వాడి సువార్త అర్థమైంది, కానీ వాడికి వాక్యం వద్దు, సంఘ సహవాసం వద్దు, దైవజనుడు వద్దు. ఎట్లా మరిగా మీరు చెప్పండి నాకు. స్నేహాలు చేసేటప్పుడు, బంధుత్వాలు కలుపుకునేటప్పుడు జర జాగ్రత్త బిడ్డ. శిరస్సును హత్తుకొనని వాడు మీ బహుమానమును అపహరింప నివ్వకుడి. మాకు ఓవర్ కాన్ఫిడెన్స్, మా మీద మస్తు సూపర్ కాన్ఫిడెన్స్ ఉన్నదండి. దేవునికి స్తోత్రం. మా బహుమానం మేము గట్టిగా పట్టుకున్నాము అంటే జో హోగా దేకా జాయేగా. వింటున్నారా? సూర్యుని కింద నూతనమైనది ఏమీ లేదు, జరిగిందే ఇక మీదట జరుగును. ప్రియ దేవుని బిడ్డలారా, దాని నుంచి ఎవడూ తప్పించలేడు.